నెల్లూరు జిల్లా అల్లూరు మండల కేంద్రంలోని గోడౌన్స్ మైదానంలో జీపీఎల్ జిల్లా స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగు ఎంతో ఉత్సాహంగా ప్రారంభమయ్యింది. ఈ పోటీలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 75 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో ప్రతిభలు ఉన్నాయని, ఇలాంటి టోర్నమెంటులు వారికి తమ ప్రతిభను నిరూపించుకునే మంచి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంటు ఆర్గనైజర్ అనిల్, అల్లూరు టీడీపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాసరెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు మేడ కృష్ణారెడ్డి, రేబాల శంకర్రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు కావలి జగన్మోహన్, హరికృష్ణ యాదవ్, షేక్ నజీర్ బాషా, మేడ శ్రీనివాసరెడ్డి, పెనుబల్లి శ్రీనివాసరెడ్డి, యారాసి మురళి, చెముకుల చెంగయ్య, క్రీడాకారులు, యువత భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఈ గోడౌన్స్ సెంటర్లో, అగ్రికల్చర్ మార్కెట్ వారి గోడౌన్స్ సెంటర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి సభకి అధ్యక్షత వహించినటువంటి పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మేడా కృష్ణారెడ్డి గారు, కృష్ణ చైతన్య గారు, శంకరెడ్డి గారు, అదేవిధంగా మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, జనరల్గా మన పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి అప్పుడు సాధారణంగా అటు ఎండకి ఇటు చలికి మధ్యలో ఈ క్రీడలు, గ్రామీణ క్రీడలు ఆడటం, జనరల్గా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కానీ అల్లూరులో మంచి ఎండలో పిల్లలు ఈరోజు గేముల మీద ఉన్నటువంటి ఉత్సాహం, క్రికెట్ ఆడాలన్నటువంటి తలంపు, మంచి ఎండలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులందరికీ ఫెసిలిటీస్ బాగా ఏర్పాటు చేయండి. వాటర్ ఫెసిలిటీస్ ఏంటంటే ఎలినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది, ఎండలు బాగా కాస్తున్నాయి. డిగ్రీల ప్రకారం చూస్తే 40 డిగ్రీ ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా ఎండలో తేమ శాతం తగ్గినందువల్ల కొంచెం హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి నిర్వాహకులు ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఆడేటువంటి ప్లేయర్స్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు నిర్వహించాలని మా సార్ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఒక మంచి కార్యక్రమం, ఒక యూనిటీ ఉంటేనే దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకరితో సాధ్యమైనటువంటి కార్యక్రమం కాదు ఇది. 10 మంది కలిసి నిర్వహిస్తేనే టోర్నమెంట్ నిర్వహించగలం. అంటే ప్రైజుల దగ్గర నుంచి, నిర్వహణ నుంచి, ఖర్చులన్నింటినీ కూడా యువతే భరించి, ఎవరెవరు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ అందరూ యువత కూడా అడిగినట్టు కూడా, నన్ను కూడా అడిగినట్టు లేదు. అందరూ కూడా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు వచ్చి చేస్తున్నందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తూ, తప్పకుండా 75 టీములు అంటే దాదాపు 10-15 రోజుల పాటు ఈ లీగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 10-15 రోజుల్లో ఒకటి కోచి ఎంపైర్ సిస్టానికి అనుబంధంగా పోవడం, చిన్న చిన్న యుగోలు పోకుండా ఇటువంటి టోర్నమెంట్స్లో చిన్న చిన్న అవాంతరాలు వచ్చి మధ్యలో కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. హోమ్ టీము లేదంటే బయట అనే ఫీలింగ్ లేకుండా అందరినీ సమానంగా చూసి టోర్నమెంట్ని మీరు సక్సెస్ఫుల్ చేశారని తట్టుగా మీరు నిర్వహించాలని కూడా మీ కమిటీని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళందరిలో ఎక్కడో ఇక్కడ చిన్న అవాంతరం వచ్చినా కూడా ఇబ్బందులు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్పోర్ట్స్లోనే ఉండాలి స్పోర్ట్స్ మ్యాన్షిప్. కాబట్టి గెలిచినా ఓడినా విజయమో అపజయం కాదు, అపజయం పొందితే రేపటి విజయానికి నాటి పలుకుతుందని నమ్మకంతో ఉండాలి. విజయం సాధిస్తే ఇది ఇంతటితో ఆగదు, జీవితం ఇంకా ముందుకు పోవాలనేటువంటి తలంపు ఉండాలి. కాబట్టి విజయాన్ని అపజయాన్ని రెండింటి సమపాలనలో వేరు చేసుకొని ముందుకు పోగలిగితేనే దేంట్లోనే మనం రాణించగలం. కాబట్టి తప్పకుండా స్పోర్ట్స్ మ్యాన్స్ అందరూ కూడా ఒక స్పిరిట్తో ఆడి అల్లూరులో మొట్టమొదటి చేస్తే ఇంకొకసారి ఎవరు కండక్ట్ చేసినా గోడౌన్స్ టీము, జీపీఎల్ టీము నిర్వహించినట్టుగా ఇంకెవరు నిర్వహించలేకపోయారనే విధంగా మీకు ఒక పరీక్షాకాలం. కాబట్టి ఒక పైన ఎండలు, రెండవ
అండ్ రెగ్యులేషన్ ప్రకారం టోర్నమెంట్ నిర్వహించి అల్లూరుకు మంచి పేరు తెచ్చి జీపీఎల్ అనేది ఒక రికగ్నైజ్డ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేటువంటి సంస్థగా ఎక్కువ కాలం ప్రజల్లో ఉండే విధంగా మీరందరూ కూడా యువత రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753. Hi Nilor, please subscribe to N3 TV.